హాయ్ హలో రెస్పెక్టెడ్ వుడ్-బి టీచర్స్ అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. మన ఛానల్లో దాదాపు 10 to 15 డేస్ నుంచి రెగ్యులర్గా ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ టెస్ట్ నుండి ఏ టాపిక్స్ చదవాలి, ఆ టాపిక్ ఎలా చదవాలి, ఎలా చదివితే పర్టికులర్ మార్క్స్ గెయిన్ చేయవచ్చు, ఎగ్జామ్ హాల్లో ఎగ్జాక్ట్ ఆన్సర్ రాసి మనం క్వాలిఫై అవ్వడానికి అనేక రకాలమైనటువంటి మార్గాలు మరియు సలహాలు, సూచనలు, ప్రిపరేషన్ ప్లాన్, ప్రిపరేషన్ టిప్స్ ప్రతి ఒక్క పర్సన్కి క్లియర్గా అర్థమయ్యేలా వీడియోస్ అందించడం జరిగింది. అదే తరహాలో ఈ వీడియోలో కూడా ప్రతి ఒక్క పర్సన్కి యూస్ఫుల్ అయ్యేలా కంటెంట్ అందించడానికి నా వంతుగా నేను ప్రయత్నిస్తున్నాను. అయితే ఈ 15 డేస్ ప్రిపరేషన్ ప్లాన్లో మనకి డిఎస్సి ఎగ్జామినేషన్ ఎవరికైతే ప్రిన్సిపల్ మరియు టీజీటీ పీజీటీకి అప్లై చేశారో ఎవరైతే వారికి లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ టెస్ట్ నుండి 100 మార్క్స్లో ఖచ్చితంగా క్వాలిఫై అవ్వాల్సిందే. మరి క్వాలిఫై అవ్వాలి అంటే మన చేతిలో దాదాపు ఇంకా 15 డేస్ ఉంది అని భావించాలి. అయితే ఎగ్జాక్ట్ డేట్ అనేది మనకి తెలియలేదు కదా, అంటే డేట్ ఆఫ్ ఎగ్జామినేషన్ రాలేదు. సో ఎవరికి ఏ రోజు ఉంటుందని ఆన్ యావరేజ్ 15 డేస్ మనం ప్లాన్ చేద్దాం. ఈ 15 డేస్లో ఏ టాపిక్స్ చదవాలి, ఎలా చదివితే మనం 60 to 70+ మార్క్స్ మనం గెయిన్ చేయవచ్చు. 60+ or 70+, డిపెండ్ అపాన్ యువర్ ఎబిలిటీ అండ్ సబ్జెక్ట్ ఎబిలిటీ. ఓకే, నేనైతే 60+ అని టార్గెట్ ఇస్తున్నాను, మరి కొంతమంది 70+ టార్గెట్ అని అనుకుంటారు. చాయిస్ ఇస్ యువర్స్. అయితే ఇక్కడ 60+ మార్క్స్ మనం సంపాదించాలి అంటే ఏ రూపంలో ముందు ప్రిపేర్ అవ్వాలి? సార్ ఈ 15 డేస్ మేము కరెక్ట్ ప్లాన్ చేసుకుని చదివితే మాకు 60 మార్క్స్ వస్తాయా? ఎస్, ఐ అస్యూర్ దట్ విచ్ టాపిక్ we have to cover and which topic we have to learn and which topic we have repeated and which topic is most essential and which topics are very very important and which topics gives us a must strength to gain a good marks. దీని గురించి క్లియర్గా మనం తెలుసుకుందాం. సో లెట్స్ బిగిన్ దిస్ సెషన్. బిఫోర్ గోయింగ్ టు డీటెయిల్ అనలిసిస్, ఇట్స్ మై హంబల్ రిక్వెస్ట్ టు వన్ అండ్ ఆల్ ది aspirant, please do like and subscribe my channel. If there is a time, please share this video to all the aspirant. Okay, let's begin this session. లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ టెస్ట్కి ప్రిపేర్ అవుతున్న ప్రతి ఒక్క ఆస్పిరెంట్కి ఇట్స్ మై హంబల్ రిక్వెస్ట్, 30 డేస్ 15 డేస్ అయితే మనం ఉంది కదా, ఇంకో 30 డేస్ అయితే నేను కొంతమందికి 25 డేస్ అలా లాస్ట్ వరకు ఎగ్జామినేషన్ ఉంటుంది కాబట్టి 30 డేస్ వ్యాలిడిటీతో కేవలం 99 రూపీస్కి లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ టెస్ట్ నేను అందించడం జరుగుతుంది. సో ఇంతవరకు 299 ఉండేది, 6 months వ్యాలిడిటీ ఇచ్చాము, కానీ ఇప్పుడు ఓన్లీ 1 month వ్యాలిడిటీతో మనం ఓన్లీ 99 రూపీస్కే అందించడం జరుగుతుంది. సో టీజీటీ, పీజీటీ అండ్ ప్రిన్సిపల్కి ప్రిపేర్ అవుతున్న వారికి లేటెస్ట్ డిజిటల్ క్లాస్, ఫ్రీ మెటీరియల్, 30,000 బిట్స్. సో యాజ్ యూజువల్ ఎవరైతే ఇప్పటికే డిఫరెంట్ పబ్లికేషన్స్, డిఫరెంట్ ఆన్లైన్ కోర్సెస్ తీసుకున్న వారికి మన కోర్సుకి ఏది బెనిఫిట్ అవుతుందో మీకు అర్థమైంది అనుకుంటాను. సో ఓన్లీ 99 రూపీస్కే నేను అందిస్తున్నాను. సో ఇంట్రెస్ట్ ఉన్నవారు, సో ఖచ్చితంగా క్వాలిఫై అవ్వాలనే దృఢమైనటువంటి సంకల్పం ఉన్నవారు ఈ కోర్స్ తీసుకుని ప్రిపేర్ అయితే 15 డేస్ వెరీ వెరీ యూస్ఫుల్ కంటెంట్ అవుతుందని ఆశిస్తున్నాను. సో రైట్, ఇప్పుడు మనం తెలుసుకుందాం గతంలో ఇచ్చినటువంటి అంటే లాస్ట్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఆధారంగా, అంటే ప్రిన్సిపల్, పీజీటీ అండ్ టీజీటీకి ఏ టాపిక్ పర్టికులర్ వెయిటేజ్ ఉండేది, ఏ టాపిక్ నుండి ఎన్ని క్వశ్చన్స్ వచ్చాయి అనేది ఇక్కడ బోర్డు పైన క్లియర్గా మెన్షన్ చేసి చెప్పడం జరిగింది. చూడండి, ప్రిన్సిపల్, పీజీటీ, టీజీటీ ఎవరు ఏ పోస్ట్కి అప్లై చేస్తారో వారికి ఆ పర్టికులర్ టాపిక్ నుండి ఉంటుంది. చూడండి, కొన్ని దాంట్లో సినోనిమ్స్ ఉందనుకోండి, టీజీటీకి సినోనిమ్స్ నుంచి వెయిటేజ్ తక్కువ, పీసీటీకి ప్రిన్సిపల్కి ఎక్కువ వెయిటేజ్ ఇచ్చారు. ఈడియమ్స్కి ఇక్కడ పీసీటీకి ఓన్లీ 1 marks, టీజీటీకి 2 marks, ఈడియమ్స్ ఇక్కడ 2 marks. ఇలా ఒక్కొక్క రూపంలో ఉంటుంది. ఫ్రేజల్ వర్బ్స్ పీసీటీలో ఎక్కువ, టీజీటీలో తక్కువ, ప్రిన్సిపల్ ఇంకా తక్కువ అనమాట. అయితే వొకాబులరీ పార్ట్ నుంచి టోటల్గా ఉన్నటువంటి 10 types, 10 to 11 టాపిక్స్ నుంచి ఏ టాపిక్స్ మనం ఎక్కువ దృష్టి పెట్టాలి, ఏ టాపిక్ నుంచి మనం ఎక్కువ మార్క్స్ గెయిన్ చేయాలి, వాటి గురించి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి మేము ముందుకు రావడం జరిగింది. మరి ఏ టాపిక్స్ నేర్చుకోవాలి సార్, ఎలా నేర్చుకుంటే నాకు ఈ ఉన్నటువంటి తక్కువ టైంలో ఎక్కువ మార్క్స్ వస్తుంది అంటే మన ఒక స్లోగన్ ఉందండి, ఏంటంటే మినిమం టైం మ్యాక్సిమం గెయిన్. సో వాట్ ఈస్ దట్? మినిమం టైం మ్యాక్సిమం గెయిన్. తక్కువ సమయంలో ఎక్కువ మార్క్స్ పొందడం ఎలా? So this is our effort.
సో వీ హ్యావ్ టు నో ఫస్ట్ వన్ ఇస్ వొకాబులరీ. వొకాబులరీలో వన్ ఆఫ్ ది ఈజియెస్ట్ పార్ట్ ఏంటంటే వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్. సో దేనికి ఇప్పుడు ప్రాధాన్యత ఇవ్వాలి అంటే ఈ తక్కువ టైంలో. సో మోస్ట్ ఆఫ్ ది స్టూడెంట్స్ ఆస్పిరెంట్స్ ఆర్ లుక్స్ టువర్డ్స్ ది సినోనిమ్స్ అండ్ ప్లీజ్ డోంట్ గో త్రూ ది సినోనిమ్స్. ఎందుకంటే ఇప్పుడున్నటువంటి సమయంలో ఏ క్రైటీరియా నుంచి సినోనిమ్స్ వస్తుందో వీ కాంట్ ఇమాజిన్, వీ కాంట్ సే. కానీ వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్ ఎలా చదివితే మనం మార్క్స్ వస్తుంది, ఎలా చదివితే మనకు గుర్తుంటుందని మన వీడియో అనేది ఆల్రెడీ మన పిఆర్ ఎగ్జామ్స్ అడ్డాల వీడియో చేసి పొందుపరచడం జరిగింది. వీలైతే చూడండి, క్లియర్గా మీకు అర్థమవుతుంది. సో ఆల్రెడీ ఐ టోల్డ్ యూ. నెక్స్ట్ వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్ ఖచ్చితంగా 2 మార్క్స్ వస్తుంది. ఈ 2 to 3 క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉంటుంది. ఈ 2 క్వశ్చన్ మీరు పొందాలి అంటే ఎలా నేర్చుకోవాలి వన్ వర్డ్స్. సో వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్ నేర్చుకునేటప్పుడు సో వీ హ్యావ్ టు లెర్న్ related to the person, related to the profession, related to the place, related to the phobia, related to the study of logy. So like this, ఒక దానికి సంబంధించినటువంటి మొత్తం తెలుసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ గతంలో నేను చాలా సందర్భంలో చెప్పాను, ఒక పర్సన్ నెలని చూసి భయపడతాడు, నింగిని చూసి భయపడతాడు, నీరుని చూసి భయపడతాడు, గాలిని చూసి భయపడతాడు, దెయ్యాన్ని చూసి భయపడతాడు, మనిషిని చూసి భయపడతాడు, క్రియేచర్ని చూసి భయపడతాడు, గాలిని నెక్స్ట్ ఇన్సెక్ట్ని చూసి భయపడతాడు, పాముని చూసి భయపడతాడు, ఎనిమల్స్ని చూసి భయపడతాడు, క్రియేచర్ని చూసి భయపడతాడు. భయం అనేది తన మనసులో ఉంటుంది. సో ఒక్కొక్క వ్యక్తి ఒక్కొక్క దాన్ని చూసి భయపడుతుంటారు. కాబట్టి ఆ వ్యక్తిని ఏమంటారు అని క్వశ్చన్స్ అడిగే సందర్భాలు గతంలో ఉన్నాయి. కాబట్టి అదే తరహాల క్వశ్చన్స్ వస్తాయి. సో దట్ ఈస్ కాల్డ్ రిలేటెడ్. ఒక విషయం గుర్తుంచుకోండి, వైల్ యూ ఆర్ గోయింగ్ టు లెర్న్ వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్ యూ హ్యావ్ టు లెర్న్ రిలేటెడ్ టు వన్ టు అనదర్ థింగ్స్. లింక్ అప్ తో పాటు చదువుకోగలిగితే ఈజీగా మీకు అర్థమవుతుంది, 2 మార్క్స్ మీ సొంతం అవుతుంది. రైట్. సో వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్. సెకండ్ వన్ ఇస్ ద వెరీ 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 ఈజియెస్ట్ టాపిక్, దట్ ఈస్ ద స్పెల్లింగ్. స్పెల్లింగ్ నుంచి ఖచ్చితంగా 2 మార్క్స్ మీరు పొందాలి అంటే స్పెల్లింగ్స్లో ఉన్న 10 రూల్స్ గుర్తుంచుకుంటే చాలు. సో వీ హ్యావ్ టు నో యువర్ సిలబస్ అండ్ ఇట్స్ సైలెంట్ లెటర్ అండ్ వవల్ సౌండ్ ఫంక్షన్ అండ్ కాన్సనెంట్ ఫంక్షన్ తెలుసుకుంటే చాలు. నెక్స్ట్ ఫుల్ ఫార్మ్స్, షార్ట్ ఫార్మ్స్ ఏవైతే ఉంటాయో, ఫుల్ ఫార్మ్స్ అండ్ షార్ట్ ఫార్మ్స్ వీటి నుంచి కూడా మినిమం 2 క్వశ్చన్స్ రావడం జరుగుతుంది ప్రతి ఒక్క సందర్భంలో. లేదా ఒకవేళ కొన్ని ఎగ్జామ్స్ 2 క్వశ్చన్ కూడా ఇవ్వకుండా 1 క్వశ్చన్ మాత్రమే ఇవ్వడం జరుగుతుంది. ఓకే, దెన్ గో త్రూ ది యాంటోనిమ్స్. అప్పుడు యాంటోనిమ్స్ చూడండి, ప్రయారిటీ అనేది నేను మారుస్తున్నాను. సో ఆ ప్రయారిటీ బట్టి క్వశ్చన్స్ గతంలో ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ 5th వన్ ఇస్ ద సినోనిమ్స్. సినోనిమ్స్ నుంచి దాదాపు 5 క్వశ్చన్స్ వస్తున్నాయి. ఈ 5 క్వశ్చన్లు 5 మీరు ఎగ్జాక్ట్ రాయకపోతే అంటే వొకాబులరీ పార్ట్ నుంచి మినిమము ఒక 20 క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉంటుంది. ఈ 20 క్వశ్చన్లో మీరు 20కి 20 మార్కు తేయకపోయినా అట్లీస్ట్ 10 మార్క్స్ అయినా మీరు ఇలా ప్రిపేర్ అయితే 10 మార్క్స్ మీ సొంతం అవుతుంది. గోట్ ఇట్. ఈ 10 మార్క్స్ మీరు సొంతం అవ్వాలి అంటే ఈ పార్ట్ పైన మీరు ఎఫర్ట్ పెట్టాలి. సో గతంలో నేను చెప్పడం జరిగింది, ఇంగ్లీష్కి లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ టెస్ట్ మనం క్వాలిఫై అవ్వాలంటే దేనిపైన మక్కువ చూపించాలి అని చెప్పడం జరిగింది. వొకాబులరీ పైన చూపించాలి, తర్వాత బేసిక్ గ్రామర్ పైన చూపించాలి, దెన్ కంటెంట్ గ్రామర్ పైన చూపించాలి, అండ్ అప్లికేషన్ ఓరియంటెడ్ బిట్స్ అనేసి వస్తున్నాయి. ఈ 4 క్రైటీరియా నుండి మనకి నెక్స్ట్ పాసేజ్. సో ఈ 4 క్రైటీరియా నుండి 100 మార్క్స్ క్వశ్చన్స్ పేపర్ అనేది తయారవుతుంది. రైట్. అయితే ఇప్పుడు వొకాబులరీ పార్ట్ నుంచి మనకి వచ్చిన ప్రతి ఒక్క క్వశ్చన్స్ మనం ఈజీగా మనం మార్క్స్ గెయిన్ చేయాలి అంటే ఇప్పుడు వొకాబులరీ నుంచి అవుట్ ఆఫ్ 20 క్వశ్చన్లో 10 క్వశ్చన్ మీ సొంతమయ్యే ట్రిక్ అయితే నేను చెప్పడం జరిగింది. ఏ టాపిక్ ప్రయారిటీ ఇవ్వాలి, ఎలా చదవాలి. దెన్ వీ హ్యావ్ టు గో టు ది కంటెంట్. బేసిక్ గ్రామర్. బేసిక్ గ్రామర్ నుంచి 1 మార్క్స్ కూడా మిస్ అయ్యే ప్రసక్తి లేదు మై డియర్ ఆస్పిరెంట్. బేసిక్ గ్రామర్ నుంచి 10 మార్క్స్ మీ సొంతం అవ్వాలి. సో విచ్ పార్ట్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. బేసిక్ గ్రామర్లో నేను సింపుల్గా చెప్తాను చూడండి, రాయాల్సిన అవసరం లేదు. సెంటెన్స్, అసెటివ్ సెంటెన్స్, ఇంపరేటివ్ సెంటెన్స్, ఇంట్రోగేటివ్ సెంటెన్స్ అండ్ ఎక్స్క్లమేటివ్ సెంటెన్స్, వీటి గురించి అవగాహన లేని వారు ఉన్నారా? సబ్జెక్ట్, ప్రిడికేట్ అవగాహన లేని వారు ఉన్నారా? ఉంటారు కదా. సింగులర్, ప్లూరల్, హెల్పింగ్ వర్బ్ అండ్ జెండర్, జిరెండ్ వీటిపై నుండి ఎక్కువ దృష్టి పెట్టాలి. సో ప్రిఫిక్సెస్, సఫిక్స్ ఈ 6-7 చాప్టర్ చదివితే ఇక్కడ 10 మార్క్స్ పక్కా. కావాలి అంటే గతంలో జరిగినప్పుడు ఎగ్జామినేషన్ పేపర్లో ఈ క్వశ్చన్స్ ఉన్నాయో లేదో ఒకసారి చెక్ చేసుకోండి. నేను చెప్పింది 100% పర్ఫెక్ట్ కనిపిస్తుంది. క్వశ్చన్ పేపర్ కూడా ప్రిన్సిపల్, పీజీటీ, టీజీటీ క్వశ్చన్ పేపర్ కూడా పొందుపరచడం జరిగింది. గతంలో మన క్లాసులో కూడా ఆ క్వశ్చన్స్ కూడా మీకు
చూపించడం జరిగింది, రైట్. సో బేసిక్ గ్రామర్ నుంచి ఇక్కడ వొకాబులరీ పార్ట్ నుండి మనం ఎన్ని మార్క్స్ వేసామండి? వొకాబులరీ నుంచి 10 మార్క్స్ వేస్తే బేసిక్ గ్రామర్ నుంచి ఖచ్చితంగా మనం 10 మార్క్స్ సాధించాలి. ఇక్కడ ఒక్క మార్క్స్ కూడా మిస్ అవ్వడానికి వీలు లేదు. అంత ఈజియెస్ట్ క్వశ్చన్. మోర్ దెన్ 10-12 క్వశ్చన్స్ వస్తున్నాయి కానీ మినిమం 10 క్వశ్చన్స్ అది మనం. నెక్స్ట్ కంటెంట్ గ్రామర్ అండి. ఈ కంటెంట్ గ్రామర్ అనేది వెరీ 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 ఇంపార్టెంట్. ఈ కంటెంట్ గ్రామర్ నుండే మనం ఎక్కువ మార్క్స్ పొందాలి. ఈ కంటెంట్ గ్రామర్ అంటే మోస్ట్లీ క్వశ్చన్స్ ఆర్ బిలాంగ్స్ టు ది డైరెక్ట్ క్వశ్చన్స్ వస్తాయి. ఈ డైరెక్ట్ క్వశ్చన్స్ ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఏంటమ్మా టాపిక్స్? ఆల్ఫాబెట్ ఆర్డర్. ఆల్ఫాబెట్ ఆర్డర్ ఒక కొన్ని పదాలు ఇచ్చి ఒక ఆల్ఫాబెట్ ఆర్డర్ రూపంలో రాయండి అంటారు. వైల్ వి స్టడీ 10th క్లాస్ మొట్టమొదటిసారిగా మన గ్రామర్ నేర్పించేది ఏదైనా ఉందంటే ఆల్ఫాబెట్ నుండే. అలాగే ఎక్కడ మనకి తెలుసు ఇది కూడా మనం ఈ ఆల్ఫాబెట్ ఆర్డర్ కూడా వీ కెన్ సే అది బేసిక్ గ్రామర్ నుంచి మనం చెప్పవచ్చు. డైరెక్ట్ కంటెంట్ గ్రామర్కి మనం వచ్చేద్దామా? మరి ఎందుకు? సో ఆల్రెడీ పదాలతో పేర్లతో చెప్పేసాం కాబట్టి కంటెంట్ గ్రామర్లో ఫస్ట్ వన్ ఈజ్ ద పార్ట్ ఆఫ్ స్పీచ్. పార్ట్స్ ఆఫ్ స్పీచ్. ఒక పార్ట్ ఆఫ్ స్పీచ్ కానీ పర్ఫెక్ట్గా నేర్చుకుంటే మినిమం 4 నుంచి 5 మార్కులు మీ సొంతం అవుతుంది మై డియర్ ఆస్పిరెంట్. నిజమా కాదా? ఒక్కసారి చెక్ చేద్దామా? పార్ట్ ఆఫ్ స్పీచ్కి ఎంత వెయిటేజ్ ఉందో ఒకసారి చెక్ చేద్దామా? చూడండి, పార్ట్ ఆఫ్ స్పీచ్కి ఇక్కడ కంటెంట్ గ్రామర్ నుంచి 40 మార్క్స్ అని చెప్పడం జరిగింది. కంటెంట్ గ్రామర్ నుంచి 40 మార్క్స్ ఎక్కడ వస్తుంది? వచ్చింది గతంలో. కాబట్టి పార్ట్ ఆఫ్ స్పీచ్కి ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది కాబట్టి పార్ట్ ఆఫ్ స్పీచ్ పైన ఎక్కువ ప్రయారిటీ ఇవ్వాలి. దెన్ టెన్స్. అంటే దీన్ని కంటెంట్ గ్రామర్ నుంచి మ్యాక్సిమం మనం ఎంత మార్క్స్ గెయిన్ చేయడానికి అవకాశం ఉందంటే కంటెంట్ గ్రామర్ నుంచి మినిమం 30 మార్క్స్ మనం పొందాలి. అంటే మనకి ఇక్కడ బేసిక్ గ్రామర్, కంటెంట్ గ్రామర్, అప్లికేషన్ ఓరియంటెడ్ ఈ 3 కలిపి బేసిక్ గ్రామర్, కంటెంట్ గ్రామర్ మనకి టోటల్గా 70 మార్క్స్ ఇస్తున్నారు. ఈ 70 మార్క్స్లో నేను 70 మార్క్స్ తెచ్చి అని నేను చెప్పలే. 70 మార్క్స్లో నేను ఎంత టార్గెట్ ఇచ్చానంటే 40 మార్క్స్. చూడండి, ఒక యావరేజ్ ఆస్పిరెంట్ ఇంగ్లీష్ సబ్జెక్ట్ పైన యావరేజ్ నాలెడ్జ్ ఉన్న పర్సన్ కూడా ఎబిలిటీ అంటే సంపాదించే మార్క్స్ పొందడానికి కూడా నేను దారి చూపిస్తున్నా. సో కాబట్టి ఇక్కడ 40 మార్క్స్, ఇక్కడ వొకాబులరీలో 10 మార్క్స్ 50 అయిపోయింది. ఇంకా అప్లికేషన్ ఉంది, పాసెస్ ఉంది. కాబట్టి ఎలా మనం ఈజీగా మనం టెన్స్ తర్వాత నెక్స్ట్ వన్ ఇస్ వాట్? ఆర్టికల్స్. ఏ టాపిక్స్ పైన దృష్టి పెట్టాలి? ఆర్టికల్స్. దెన్ ప్రెపోజిషన్. సో ప్రతి ఒక్క ఎగ్జామినేషన్ పేపర్లో ఆర్టికల్స్, ప్రెపోజిషన్ క్వశ్చన్ పేపర్ ఉన్నాయి. తర్వాత వెరీ 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 ఇంపార్టెంట్ వాయిస్, యాక్టివ్ వాయిస్, పాసివ్ వాయిస్. దెన్ డైరెక్ట్ ఇండెక్స్ స్పీచ్. దెన్ కండిషనల్స్, వెరీ 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 ఇంపార్టెంట్. దెన్ కండిషనల్ తర్వాత సబ్జెక్ట్, వర్బ్ అండ్ అగ్రిమెంట్, వెరీ 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 ఇంపార్టెంట్. ఈ టాపిక్స్ పైన దృష్టి పెడితే ఖచ్చితంగా ప్రతి ఒక్క టాపిక్ నుండి క్వశ్చన్స్ అయితే వస్తాయి. వచ్చే క్వశ్చన్స్ అన్నీ కూడా మనం ఈజీగా మార్క్స్ ఖచ్చితంగా మనం ఇక్కడ 30 మార్క్స్ మన టార్గెట్ వేసుకోవాలి. ప్రతి ఒక్క టాపిక్ నుంచి ఇప్పుడు పార్ట్ ఆఫ్ స్పీచ్ 5-6 క్వశ్చన్స్ ఇస్తున్నారు. టెన్స్ నుంచి 4-5 క్వశ్చన్స్, ఆర్టికల్స్ నుంచి 2-3 క్వశ్చన్స్, ప్రిపరేషన్ 4-5 క్వశ్చన్స్, వాయిస్ నుంచి 2 క్వశ్చన్స్ అండ్ స్పీచ్ నుంచి 2 క్వశ్చన్స్, కండిషనల్ 2. ఎక్కడ చూడండి ఖచ్చితంగా 2 క్వశ్చన్స్ వస్తాయి. స్పీచ్, కండిషనల్ 2, సబ్జెక్ట్, వర్బ్, అగ్రిమెంట్. దీని నుంచి అయితే ఎక్కువ నంబర్ ఆఫ్ క్వశ్చన్ వేరియస్ డిఫరెంట్ లా. ప్రిపరేషన్ నుంచి మినిమం 3 క్వశ్చన్స్, ఆర్టికల్స్ 1 or 2, టెన్స్ నుంచి పార్ట్ ఆఫ్ స్పీచ్ అంటే మినిమం 5, ఎక్కడ 2-3 వేసుకుందాం. సో ఇలా మనం టోటల్గా వేసుకున్న 30 ఇంకా టాపిక్స్ ఉన్నాయి. దీంట్లోనే ఇంకా అప్లికేషన్ ఓరియంటెడ్ క్వశ్చన్స్ ఉన్నాయి. కాబట్టి ఈ టాపిక్స్ ఇవి మనం ఇప్పుడు ఈ తక్కువ టైంలో కానీ మనం ప్రాక్టీస్ చేయగలిగితే చాలు. అయితే ఏదైనా మీరు క్లాస్ చూస్తారా లేదా మెటీరియల్స్ ఆఫ్ ద చాయిస్ ఇస్ యువర్స్. బట్ ఇట్స్ మై హంబల్ రిక్వెస్ట్, మీకు ఒక టాపిక్ పైన పరిపూర్ణమైన అవగాహన ఉంది అంటే యూ డోంట్ వాచ్ ది క్లాస్ అండ్ గో థరోలీ ది మెటీరియల్ కూడా మనం ఏప్లో పొందుపరచడం జరిగింది. కాబట్టి ద బెస్ట్ మెటీరియల్ అండి విచ్ ఇస్ రిటన్ బై మై సెల్ఫ్. నేనే రాశాను, నా స్వతసిద్ధంగా నేను నా హస్తాలతో నేను రాయడం జరిగింది. చాలా ప్రతి ఒక్క పాయింట్ అయితే చాలా డీటెయిల్గా పిన్ పాయింటెడ్గా మెన్షన్ చేయడం జరిగింది. ప్రతి ఒక్క పర్సన్కి అర్థమయ్యే రూపంలో చెప్పడం జరిగింది. కాబట్టి ఆ మెటీరియల్ చదివేసి వెళ్ళినా కూడా మీకు హెల్ప్ఫుల్ అవుతుందని ఆశిస్తున్నాను. కేవలం 99 రూపీస్కి మనం అందిస్తున్నాం 30,000 బిట్స్ మెటీరియల్ అండ్ క్లాసెస్. ఓకే, 99 రూపీస్కి మాత్రం. ఓన్లీ 1 month వ్యాలిడిటీ. మెటీరియల్ ప్రింట్అవుట్ ఆప్షన్ అయితే ఉండదు. గోట్ ఇట్. సో ఇక్కడ 30 మార్క్స్. ఇప్పుడు మనం కంటెంట్ గ్రామర్ నుంచి ఎన్ని మార్క్స్ వేసామమ్మా? 30 మార్క్స్, రైట్. ఎక్కడ 30 మార్క్స్. వెరీ 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 ఇంపార్టెంట్. ఇప్పుడు మనకి అప్లికేషన్ ఓరియంటెడ్ బిట్. ఈ అప్లికేషన్ ఓరియంటెడ్లో ఎలాంటి క్వశ్చన్స్ వస్తున్నాయి సార్? అప్లికేషన్, ఎస్, వెరీ 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 అప్లికేషన్ ఓరియంటెడ్లో. ఈ అప్లికేషన్ ఓరియంటెడ్లో ఫస్ట్ వన్ ఇస్ ద కామన్ ఎర్రర్. ఈ కామన్ ఎర్రర్ నుంచి ప్రతి ఒక్క ఎగ్జామినేషన్లో 10 క్వశ్చన్స్ పక్క.
కానీ 10 క్వశ్చన్స్ వస్తున్నాయి కాబట్టి ఈ 10 క్వశ్చన్లు మీరు ఎంత వరకు చేయగలగాలి అంటే అట్లీస్ట్ 8 క్వశ్చన్స్ అయినా మనం చేయగలగాలి. ఇఫ్ యూ నో ద బేసిక్ కాన్సెప్ట్ క్లియర్లీ అండ్ టెన్స్ ఇన్ కంటెంట్ గ్రామర్ టెన్స్ సబ్జెక్ట్ వర్బ్ అగ్రిమెంట్ యూ కెన్ ఈజీలీ చూస్ ద పర్ఫెక్ట్ ఆన్సర్ ఇన్ ద ఎగ్జామినేషన్ ఫర్ ది పర్టికులర్ ఆఫ్ ది కామన్ ఎర్రర్. దెన్ సెంటెన్స్ ఇంప్రూవ్మెంట్. ఈ సెంటెన్స్ ఇంప్రూవ్మెంట్ నుంచి కూడా మినిమం 2 క్వశ్చన్స్ రావడం జరుగుతుంది సెంటెన్స్ ఇంప్రూవ్మెంట్. దెన్ సెంటెన్స్ ఇంప్రూవ్మెంట్ అయిపోయిన తర్వాత వెరీ 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 ఇంపార్టెంట్ మోస్ట్ అప్రోప్రియేట్ వర్డ్. ఈ మోస్ట్ అప్రోప్రియేట్ వర్డ్లు అయితే మ్యాక్సిమం 4-5 క్వశ్చన్స్ ఇవ్వడం జరుగుతుంది. ఈ 4-5 క్వశ్చన్లు అట్లీస్ట్ 3 క్వశ్చన్స్ అయినా మనం చూస్ చేయాలి. ఓకే. దెన్ ప్రాపర్ ఆర్డర్. ఈ ప్రాపర్ ఆర్డర్లో ఒక క్వశ్చన్ కూడా మిస్ అయ్యడానికి అవకాశం ఇవ్వకూడదు మనం, ఎందుకంటే ఈజియెస్ట్ వే ఏబిసిడి ఆర్డర్లో రాయాలి కాబట్టి ప్రాబ్లం. చూడ్ ది గ్రామటికల్ కరెక్ట్ సెంటెన్స్ ఎక్కడెక్కడ 2 మార్క్స్. సో ఇలా మొత్తం పైన క్యాలిక్యులేషన్ వేసుకుంటే ఈ మనకి ఇక్కడ టోటల్గా అప్లికేషన్ ఓరియంటెడ్లో వచ్చినటువంటి 20 క్వశ్చన్స్ వస్తాయి కాబట్టి మినిమం 15 నుంచి 16 క్వశ్చన్స్ మనం ఎక్కడ పొందాలి. సో అప్లికేషన్ ఓరియంటెడ్ బిట్స్ నుంచి 15 మార్కులు. ఓకేనండి. 15. ఇంకా పాసెస్ ఉంది. పాసెస్ ఎన్ని మార్కులు? 5 మార్క్స్. 5 మార్క్స్లో అట్లీస్ట్ 2 to 3 మార్క్స్ వేద్దాం. సో 2 మార్క్స్ 3 మార్క్స్ ఇప్పుడు ఎంత అవుతుందమ్మా? సో 68. మనకి కావాల్సింది ఎంతమ్మా? 60 మార్క్స్. సో నేను ఎంత టార్గెట్ ఇచ్చాను? 60 to 70+ వస్తుంది. అయితే ఇదే తరహాలో మనం చదవగలిగితే ఈ టాపిక్స్ పైన మనం పర్టికులర్గా ప్రాధాన్యత ఇచ్చి మనం చదవగలిగితే ఈజీ. సో అందుకోసమే మనం ఇక్కడ లింకర్స్ నుంచి కూడా క్వశ్చన్స్, సింపుల్, కాంపౌండ్, కాంప్లెక్స్, లాంగ్వేజ్ ఫంక్షన్ వాటి అన్నిటి నుంచి క్వశ్చన్స్ వస్తున్నాయి కాబట్టి అందుకోసమే ఈ పార్ట్ ఆఫ్ స్పీచ్, టెన్స్, ఆర్టికల్, ఈ కంటెంట్ గ్రామర్ ఏదైతే ఇక్కడ పర్టికులర్ టాపిక్స్ మెన్షన్ చేసామో ఈ టాపిక్ పైన ప్రత్యేక దృష్టి పెట్టండి. మీకు బలం ఏంటంటే బేసిక్ గ్రామర్తో పాటు కంటెంట్ గ్రామర్ ఈ 2 టాపిక్స్ కలిపి దాదాపు మనకి చూడండి ఇది 40 ప్లస్ ఇది 10, ఈ 50 మార్క్స్. అప్లికేషన్ ఓరియంటెడ్ 20, 70 మార్క్స్ మన గ్రామర్ ఎక్కడైతే వస్తుందో ఈ గ్రామర్ అనేది మన ఆయుపట్లో అట్లీస్ట్ 50+ మనం ఎక్కడ సంపాదించగలిగితే ఈజీగా మనం క్వాలిఫై అవ్వచ్చు. అట్లీస్ట్ 45+ అయినా కూడా 60+ వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఉన్నటువంటి తక్కువ సమయాన్ని మనం వృధా చేయకుండా సరైన దారిలో కానీ మనం ప్రిపరేషన్ విధానాన్ని కొనసాగిస్తే ఈజీగా మనం ఈ 15 days ప్రిపరేషన్ ప్లాన్ అనేది ఈజీగా క్వాలిఫై అవుతుంది. అయితే ఎన్ని గంటలు చదవాలి, రోజుకి ఎన్ని గంటలు స్పెండ్ చేయాలి, ప్రాక్టీస్ బిట్స్కి ఎంత టైం ఇవ్వాలి, మెటీరియల్కి ఎంత టైం ఇవ్వాలి, అలాగే క్వశ్చన్ ఆన్సర్స్కి ఎంత టైం ఇవ్వాలి అనేది చాయిస్ ఇస్ యోర్స్. మీకున్నటువంటి టైం బట్టి, మీకున్నటువంటి అవైలబిలిటీ బట్టి మీరు ప్లానింగ్ చేసుకుని రోజుకి ఎన్ని గంటలు నేను లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ టెస్ట్కి ప్రొవైడ్ చేస్తాను, అన్ని గంటలు నేను ఎన్ని టాపిక్స్ కవర్ చేస్తాను. ఇట్ ఈస్ ఎ డిపెండ్ అపాన్ ది పర్సనల్ ఎబిలిటీ. కాబట్టి ఒక్కొక్క పర్సన్ నుంచి ఒక్కొక్క ఎబిలిటీ బట్టి యూ కెన్ డివైడ్ యువర్ టైమ్స్ అండ్ అకార్డింగ్ యువర్ స్టడీ ప్లాన్స్ కదా. సో దాన్ని బట్టి మీరు వెళ్తే ఈజీగా లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ టెస్ట్ అయితే క్వాలిఫై అవుతారు. ఇంతవరకు మనం మన ఛానల్లో ప్రతి ఒక్క పర్సన్కి అయితే క్లియర్గా అర్థమయ్యే రూపంలో అన్ని చెప్పడం జరిగింది, సజెషన్స్ కూడా ఇవ్వడం జరిగింది లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ టెస్ట్ నుంచి ఎలా క్వాలిఫై అవ్వాలని. సో అదే దారిలో మీరు అందరూ ప్రయత్నిస్తే ఖచ్చితంగా లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ టెస్ట్ను క్వాలిఫై అవుతారు. రైట్. మనం ఇచ్చినటువంటి కోర్స్ 99 రూపీస్. ఇది కేవలం 1 month వ్యాలిడిటీతో పాటు ఉండదు కాబట్టి సో దోస్ హు ఆర్ ది రెడీ టు క్వాలిఫై అవ్వాలి అని అనుకుంటున్న ప్రతి ఒక్కరు ఈ కోర్స్ తీసుకుని ప్రిపేర్ అవ్వండి. మెటీరియల్ కూడా ఉంది, ద బెస్ట్ మెటీరియల్ హెల్ప్ఫుల్ అవుతుందని ఆశిస్తున్నాను. ఐ హోప్ యూ అండర్స్టాండ్. బిఫోర్ కంక్లూడ్ దిస్ వీడియో, ఇట్స్ మై హంబల్ రిక్వెస్ట్ on all the aspirants, please do like and subscribe my channel. If there is a time, please share this video to one and all the aspirants. I hope you understand clearly. Thank you.